హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చేసాము. నుమాయిష్ 2025 ఎగ్జిబిషన్కి ఎంటర్ కాకముందే ఈ జ్యువెలరీ అంతా కనిపిస్తుంది. ఇది లోపల కంటే బయట ఎక్కువ ఉంటుంది కలెక్షను. ఆల్మోస్ట్ అన్నీ 50 to 150 మధ్యలోనే ఉంటుంది. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి ఇవి ఇంకా కాస్ట్ ఉంటూ ఉంటుంది. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఎగ్జిబిషన్కు ఎంట్రీ ఫ్రీ అయితేనా 50 రూపీస్ పర్ హెడ్. ఇది ఈవినింగ్ 4 o'clockకి స్టార్ట్ అయ్యి నైట్ 10:30 వరకు ఉంటుంది. ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి రావాలనుకుంటే మాత్రము ఓన్ వెహికల్స్ ప్రిఫర్ చేయకోకుండా మెట్రో ప్రిఫర్ చేయండి, చాలా బెటరు. పార్కింగ్ ఇష్యూస్ అవన్నీ ఏమీ లేకోకుండా ఉంటాయి. డైరెక్ట్ దిగుతూనే ఇది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే ఇది ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అంట. ఇది ఏదైనా కానీ తీసుకోవచ్చు, వెయిట్ లెక్కన ఇస్తున్నారు. పర్ కేజీ 350 రూపీస్, 379 రూపీస్, 600 రూపీస్. డిఫరెంట్ ఐటమ్స్, డిఫరెంట్ కాస్ట్. కొంచెం డ్యామేజెస్ పీసెస్ కూడా ఉంటాయి, కొంచెం మనం చూసి తీసుకోవాల్సి వస్తుంది. కానీ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అంటే మనము రెగ్యులర్గా దొరికేవి కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అంతా. ఇవి ఆల్మోస్ట్ మనము ప్రతి ఎగ్జిబిషన్లో చూస్తూ ఉంటాము. గోబీ మిక్స్, చికెన్ పకోడా మిక్స్ అని చెప్పేసి 2 ప్యాకెట్స్ 100 రూపీస్ అంట. ఫుట్వేర్ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఎగ్జిబిషన్స్లో. ఇక్కడైతే చాలా బాగుంది ఫుట్వేర్ కలెక్షన్ కూడా. ఇక డ్రెస్సెస్ కలెక్షన్ అయితే అసలు చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. క్లాత్ గురించి వాటి గురించి బాగా ఐడియా ఉన్న వాళ్ళకైతేనా చాలా మంచి షాపింగ్ పాయింట్ ఇది. ఆ మోడల్ ఈ మోడల్ అని లేకోకుండా ప్రతి మోడలు ఇక్కడ ఉంది. డ్రెస్సెస్ అయితే మనము సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, బార్గెన్ చేసేదాన్ని బట్టి ఇంకా కొన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ కూడా పెట్టారు, మనం చూసి తీసుకోవచ్చు అవన్నీ. హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది. డిఫరెంట్ టైప్స్ ఉన్నింది. చిన్నపిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ మనకు ఏది యూజ్ అవుతుందో అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 50 రూపీస్ ఉన్నింది. చక్రం రోల్ కర్నా, డిజైన్ మామూలు ప్రెస్ చేయాలి. ఇది సాదా చిన్నది కట్టియాలి. घाटी बनाओ, बढ़िया बनाओ जी। बाजी बनाना इधर डालना। ओ डिजाइन लगा दो मैडम, फ्लोर लगा दो मैडम। मामूल प्रेस చేయాలి, సాదా చక్రం తిప్పాలి. డిజైన్ మోడల్స్, డిజైన్ రావాలి, ప్లేన్ రావాలి. ఈ ఎగ్జిబిషన్లోనే ఒక చిన్న ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అంటే మొత్తం ఎగ్జిబిషన్ అంతా ఇది తిప్పి చూపిస్తారు. అంతా బై వాక్ తిరిగి చూడడం అంటేనా చాలా టైం పడుతుంది, చాలా టైర్డ్ అవుతారు. కాబట్టి అంతా మొత్తం చూడాలనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ ప్రిఫర్ చేసేసి మొత్తం చూసేసి కూడా రావచ్చు. ఈసారి ఇక్కడ స్కేరీ హౌస్ ఏదో పెట్టారు. ఎంట్రీ టికెట్ పెట్టేసేసి లోపల అలో చేస్తున్నారు. ఇంకా ఈ రో అంతా మొత్తం గేమ్స్ సెక్షను. కంప్లీట్గా అన్ని గేమ్సే ఉన్నాయి. చిన్నపిల్లలకు యాక్టివిటీస్ చాలా బాగా పెట్టారు, ఆడుకోవడానికి కానీ. అది అసలు ఇక్కడ నుంచి కదలరేమో ఇంకా కిడ్స్ ఇక్కడికి తీసుకొచ్చేస్తేనా. ఇది ఓన్లీ షాపింగ్కే కాదు, డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ మనకు టేస్ట్ చేయడానికి కూడా డిఫరెంట్ స్టాల్స్ పెట్టారు. అంటే మనం ఇవన్నీ మనకు రెగ్యులర్గా దొరకాలంటే దొరకవు కదా.
ఈ డ్రీమ్ క్యాచర్స్ మాత్రము డ్రీమ్స్‌ని ఎంతవరకు క్యాచ్ చేస్తాయో తెలియవు గానీ, మన ఐస్‌ని మాత్రం ఎక్కడున్నా గానీ బాగా క్యాచ్ చేస్తాయి. ఆటోమేటిక్‌గా ఐస్ మొత్తము వాటి మీదకే ఎళ్ళిపోతది. ఇక్కడ మంచి పార్టీ వేర్ పర్సెస్ ఉన్నాయి. 500 అని చెప్పేసి. ఇక్కడ మనం నేమ్ బోర్డు తయారు చేపిచ్చేసుకోవచ్చు. ఇక్కడే చేసిస్తారు. ఇంకా ఇదంతా ఫుడ్ సెక్షను. ఇక్కడ వేడి వేడిగా అన్నీ వేస్తూ ఉన్నారు. టేస్ట్ అయితే మాత్రము ఓకే అంతే. కాస్ట్ మాత్రం టూ మచ్ అనిపించిండేది. ఏది తీసుకున్నా గానీ పర్ ప్లేట్ 200 అనేటట్లుగా చెప్పేశారు. ఆఖరికి వాటర్ బాటిల్ కూడా 60 రూపీస్ తీసుకున్నారు. ఫుడ్ ఆప్షన్ ఇదొకటే అనుకొని అందరూ ఇక్కడే తినేస్తున్నారు గానీ, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా ముందుకెళ్ళామంటేనా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇక ఎగ్జిబిషన్స్ అంటేనా జెయింట్ వీల్లు ఇవన్నీ కామన్ కదా. ఇక్కడ గేమ్ సెక్షన్ దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్లో ఉండే సగం క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారు. ఫుల్ లైటింగ్స్, సౌండ్స్ సూపర్గా ఉండింది చూడడానికైతే ప్లేసు. మొన్న పొంగల్ టైంలో ఒక 20 మినిట్స్ స్ట్రక్ అయ్యారు ఇందులోనే. మళ్ళీ ఎక్కుతున్నారంటే ధైర్యం చేస్తున్నారు బాగా. ఇక్కడ ఈ టెడ్డీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. కానీ డైరెక్ట్ అమ్మరట ఇది. ఆ గేమ్ ఆడేసేసి విన్ అవ్వాలంట. బాస్కెట్ బాల్ గేము.
ఇది ఒకటి పెద్దది గ్లాస్ది క్రాకరీ షాప్ అయితే ఉన్నింది. కలెక్షన్ అయితే చాలా బాగుంది లోపలంతా. కానీ ఇవన్నీ క్యారీ చేయాలంటే మాత్రము కొంచెం రిస్క్ అనిపించింది. అంటే అంతా గ్లాస్ ఐటమ్స్ కదా, కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అంటేనా కొంచెం కష్టం కదా. పిస్తా హౌస్ వాడు ఆల్రెడీ హలీం కూడా స్టార్ట్ చేసేసాడు ఇక్కడ. ఈ వే అంతా మొత్తము పిస్తా హౌస్ వాడిదే ఉన్నాయి, అంతా స్టాల్స్ అన్నీ. నైట్ అయిపోయింది కదా, ఇంకా లైటింగ్స్ అంతా చాలా సూపర్గా ఉన్నింది. మనం ఎగ్జిట్ అవ్వడానికి కూడా అంతా ఇలాగా గేట్ 1, గేట్ 2, గేట్ 3 అని చెప్పేసి పెట్టేశారు. మనం ఏ గేట్ నుంచి వెళ్ళాలనుకుంటే ఆ గేట్ నుంచి మనము ఎగ్జిట్ అయిపోవచ్చు. మేము ఆల్మోస్ట్ ఒక 60-70% కవర్ చేయగలిగాం అంతే. ఈ ఎగ్జిబిషన్లలో బెడ్షీట్ కలెక్షన్ చాలా బాగుండిందండి. అసలు మనం కొంచెం ఓపికగా తిరిగి క్వాలిటీ అవి చూసి తీసుకోవాలి, కానీ ఎగ్జిబిషన్లో బెడ్షీట్ కలెక్షన్ మాత్రం చాలా బాగుండింది. ఇక ఎగ్జిట్ గేట్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం వే అంతా ఇలాగుంది. ఆల్మోస్ట్ ఇక్కడ స్టాల్స్లలోనే కంప్లీట్గా లోపల ఉన్నవన్నీ కూడా దొరికేసేటట్లు ఉన్నాయి. ఇంకా ఎక్కువ కలెక్షనే ఉంది చెప్పాలంటే. చాలా హడావిడిగా చాలా సందడిగా ఉన్నింది బయటైతే. లోపలంతా షాపింగ్ చేసేసిన తర్వాత షాపింగ్ అయిపోయింది అనుకోవద్దండి, బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ కలెక్షన్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ హాఫ్ షాపింగ్ ఇక్కడే చేస్తాము మనం లాస్ట్లో. చాలామంది ఇక్కడికి మెట్రోలో వచ్చినప్పుడు నాంపల్లిలో దిగేస్తారు. నాంపల్లి నుంచి ఇక్కడికి రావాలంటే మళ్ళీ టైం పడుతుంది. నాంపల్లి స్టేషన్లో దిగకండి, గాంధీ భవన్ స్టేషన్లో దిగండి, మీకు చాలా దగ్గర అవుతుంది. దిగుతూనే ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోతుంది. అంతే అండి, ఇంకా ఈ వీడియో. మళ్ళీ రిటర్న్ కూడా మెట్రోలో వెళ్ళిపోవచ్చు. మెట్రో ఫెసిలిటీ ఉంది కాబట్టి ఇక్కడికి చాలా ఈజీగా వచ్చి వెళ్ళొచ్చు ఎవరైనా కానీ, ఎక్కడి నుంచైనా కానీ హైదరాబాద్లో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.